హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి మెల్లో గుణ తాళి కట్టేలోపు ప్రేమ్ అక్కడికి వచ్చి గుణాని గట్టిగా పక్కకి తోసేసి, నువ్వు చేస్తుంది ఏంటి గుణ? స్పృహలో లేని అమ్మాయి మెల్లో తాళి కడితే సెక్షన్ 83 ప్రకారం అది నేరమవుతుంది, నిన్ను జైల్లో పెడతారు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే డాక్టర్ వచ్చి, ఏంటి బాబు ఇక్కడ ఏం జరుగుతుంది? సర్జరీ చేస్తే ఆ అమ్మాయి బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను, మీరేం చేస్తున్నారు అనేసరికి రమాదేవి ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతుంది. కానీ గుణ మాత్రం చెమటలు పడుతూ ఉంటాయి గుణకి. వెంటనే ఇంకా హర్షవర్ధన్, ఇదేంటి గుణ, తనకి బ్రతకదు, బ్రతికే ఛాన్స్ లేదు అని మాతో కరాఖండిగా చెప్పావు, డాక్టర్ ఏమో బ్రతికే ఛాన్స్ ఉంది, సర్జరీ చేయమంటున్నారు. నిన్నింకపై నమ్మకూడదు, డాక్టర్ గారు మీరు సర్జరీకి ఏర్పాట్లు చేయండి అని చామంతికి సర్జరీ చేయిస్తారు. పాపం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళిపోయినా ప్రేమ్, చంద్రిక అండ్ ప్రేమ్ వాళ్ళ ఫ్రెండ్ పల్లవి గౌడ వీళ్ళ ముగ్గురు హాస్పిటల్లో ఉంటారు. ప్రేమ్ చామంతి కోసం పడుతున్న యొక్క బాధ, తను ఎక్కడ ఏమైపోతుందోననే భయం అండ్ చామంతిపై ఉన్న ప్రేమ అదంతా కనిపిస్తూ ఉంటుంది పల్లవి గౌడకి. అప్పుడే సర్జరీ కంప్లీట్ అయి వచ్చిన తర్వాత డాక్టర్ షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్, తనకి ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పడంతో ప్రేమ్ చాలా హ్యాపీగా చామంతి దగ్గరికి వెళ్ళి చామంతి వైపు చూస్తూ ఉంటారు. ఇద్దరు అలా పాపం ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరి మాటల కంటే వాళ్ళిద్దరి ఐస్లో ఉన్న ప్రేమ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది పల్లవికి. వీళ్ళిద్దరూ బయటికి చెప్పట్లేదు, కానీ వీళ్ళిద్దరూ ప్రాణం కంటే ఎక్కువగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. మరి ఎందుకు? వీళ్ళకి ఏం అడ్డు వస్తుంది? ఏం జరిగింది అసలు అని ఆలోచనలో పడుతుంది. వెంటనే చంద్రిక, బాబు నేను రాత్రంతా ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకోండి బాబు, ఇందాకటి నుండి కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు అని చెప్పేసరికి అప్పుడే డాక్టర్ వచ్చి, చూడండి ఇప్పుడు తను అవుట్ ఆఫ్ డేంజర్ కాబట్టి తను డిశ్చార్జ్ చేస్తాం, హాస్పిటల్ ఎన్వైర్న్మెంట్ తను కంఫర్టబుల్గా లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు, సో బిల్ ఇస్తాను అని చెప్పి ఇంకా అలా ప్రేమ్ అండ్ పల్లవి ఇద్దరు బిల్ పే చేయడానికి వెళ్తారు. అప్పుడే పల్లవి ప్రేమ్తో, ప్రేమ్ నిన్ను ఒక క్వశ్చన్ అడగాలి, నువ్వు చామంతిని ప్రేమిస్తున్నావు కదా అని అంటారు. లేదు పల్లవి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రేమ్ ఒకసారి నా వైపు చూసి చెప్పు, నిజంగా నీకు చామంతిపై ప్రేమ లేదా అని అడుగుతుంది. ప్రేమించాను పల్లవి, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, కానీ ఒకప్పుడు తను ఎప్పుడైతే నన్ను రిజెక్ట్ చేసిందో, ఎంతలా కారణం అడుగుతున్న మాట దాటేసి అదిగో ఆ సైకో గుణాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందో, అప్పుడే నా ప్రేమ చచ్చిపోయింది పల్లవి అని జరిగిందంతా చెప్తారు. అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి మీ ఇద్దరికీ గుళ్ళో పెళ్లి జరిగే టైంలో వాళ్ళ నాన్న ఆశీర్వాదం తీసుకుంటానని వెళ్ళిన చామంతి బాధగా ఇంటికి వచ్చి, నీతో పెళ్ళి వద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్పింది, అంతే కదా ప్రేమ్ అని అంటారు. అవును పల్లవి, ఎంత ఆలోచించినా సొల్యూషన్ దొరకటం లేదు, కొన్ని రాతలు అంతే అనుకుంటా, పెళ్ళి వరకు వెళ్ళమనుకుంటా, కానీ నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయేది చామంతి మాత్రమే అని కన్నీళ్ళు తుడుచుకుంటూ పాపం చామంతిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళిపోతారు చంద్రిక అండ్ ప్రేమ్. చామంతి గురించి, ప్రేమ్ గురించి ప్రేమ్ బెస్ట్ ఫ్రెండ్ పల్లవి గౌడ అయితే ఆలోచిస్తూనే ఉంటుంది. ప్రేమ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది. వాళ్ళ నాన్నని కలిసి వస్తానని చెప్పి, ఆశీర్వాదం తీసుకొస్తానని చెప్పి ఎందుకు తన మాట మార్చేసింది అంటే ఏదో అయ్యింది, అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇంకా ప్రేమ్ చెప్పిన దాన్ని బట్టి చెంచల్గూడ జైలుకి, సెంట్రల్ జైలుకి అయితే బయలుదేరుతుంది పల్లవి మార్నింగ్ అవ్వగానే. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ప్రేమ్ చెప్పినట్లే రమాదేవి అసలు ప్లాన్ ఏంటో తెలుసుకోవడానికి పల్లవి ఇంకలా బయలుదేరి సెంట్రల్ జైలుకి వెళ్తుంది. వెళ్ళి రామచంద్రయ్యని కలుస్తుంది. మేడం, ఎవరు మేడం మీరు అని అడుగుతారు. నేను ప్రేమ్ ఫ్రెండ్ అండి, నా పేరు పల్లవి అని అంటారు. ఓ, మా అల్లుడు గారి ఫ్రెండా? ఎట్లున్నారు మేడం? మా అల్లుడు, మా కూతురు ఎలా ఉన్నారు మేడం అని అడుగుతారు రామచంద్రయ్య. ఒక్కసారిగా ఇంక షాక్ అయిపోతుంది పల్లవి. ఏంటి, అల్లుడు కూతురా? సార్, మీ అమ్మాయికి ప్రేమ్కి పెళ్ళి జరగలేదు సార్ అని చెప్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతాడు రామచంద్రయ్య. ఏంటి, పెళ్ళి జరగలేదా? పెళ్ళి చేసుకోబోతున్నాను నాన్న, లాయర్ బాబు చాలా మంచివారు అని నా దగ్గర ఆశీర్వాదం తీసుకెళ్ళింది, పెళ్ళి చేసుకోలేదా అని అంటారు. అంటే మీకు తెలియకుండా
ఇదంతా జరిగింది అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది. మీ అమ్మాయి పెళ్లి చేసుకోలేదు, అది కూడా గుణాన్ని. తను ఒక నేరస్తుడు, అలాంటి గుణాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అంటే ఖచ్చితంగా ఏదో ఉంది. అదేంటో తను ఎవరు అడిగినా చెప్పదు, మీరు అడిగితేనే చెప్తుంది. కాబట్టి మీరే తన్ని అడిగి తెలుసుకోండి అని అంటుంది పల్లవి. ఇంక వెంటనే ఫోన్ అయితే తీసుకుంటారు తను. ఫోన్ తీసుకొని రామచంద్రయ్య చామంతికి కాల్ చేస్తారు. ఇది ఇలా ఉండగా అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ రమాదేవికి కాల్ చేస్తారు. కాల్ చేసి, మేడం ఇప్పుడే రామచంద్రని కలవడానికి ఎవరో వచ్చారు మేడం, మీరు ఫోన్ చేసి చెప్పమన్నారు కదా, అందుకే చెప్తున్నాను. అది మాత్రమే కాదు, ఆయన వాళ్ళ కూతురికి ఫోన్ చేస్తున్నారు మేడం అంటాడు. ఒక్కసారిగా రమాదేవి పరుగున చామంతి రూమ్కి వెళ్తుంది. నాన్న నాన్న కాల్ చేస్తున్నాడు అని పాపం హ్యాపీగా కాల్ లిఫ్ట్ చేసేలోపు రమాదేవి అక్కడికి వచ్చి, ఏంటి మీ నాన్న కాల్ చేస్తున్నాడా? జైల్లో ఉన్న అతను కాల్ చేస్తున్నాడంటే నేను కూడా మాటలు వినాలి కదా, నువ్వేం చెప్తున్నావో తెలుసుకోవాలి కదా, ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టు అని అంటుంది. ఇంకా పాపం చాలా బాధపడుతూ ఫోన్ స్పీకర్లో పెడుతుంది. బిడ్డ చామంతి ఎట్లున్నావు బిడ్డ? అవును, నీకు లాయర్ బాబుకి పెళ్ళవలేదా? ఏంది బిడ్డ, ఆ రోజు నా దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళావు కదమ్మా, ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? నిన్నెవరైనా భయపెట్టిరా, బెదిరించిండ్రా? చెప్పు బిడ్డ, చెప్పమ్మా చామంతి అని అడుగుతారు రామచంద్రయ్య. పక్కనే రమాదేవి ఉంటుంది, కొంచెం దూరంలోనే ప్రేమ్ ఉంటాడు. పాపం ప్రేమ్ని చూసి చాలా బాధపడుతూ, అయ్యో ఇప్పుడు నిజం చెప్తే ఈ రమాదేవి మా నాన్నని చంపిస్తుంది. ఒకవేళ నిజం చెప్పకపోతే ప్రేమ్ బాబు మనసుని మళ్ళీ నేను విరిచేసినట్టు అవుతాను. మరి ఇప్పుడు ఏం చేయాలి నేను? ఎలా నిజాన్ని చెప్పకుండా నాన్నకు దాచాలి అని బాధపడుతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు, చెప్పు అని అడుగుతుంది. ఇంక వెంటనే, నాన్న నేను మిమ్మల్ని తర్వాత వచ్చి కలుస్తాను నాన్న, అక్కడ జరిగిందంతా చెప్తాను. ఇప్పుడు నన్నేమీ అడగద్దు నాన్న, అడగద్దు అని కాల్ కట్ చేస్తుంది. ఇలాగే మాట దాటేయాలి. అలా అని కలవడానికి వెళ్ళావనుకో, తెలుసు కదా లోపల కానిస్టేబుల్ దగ్గర నుండి హయ్యర్ అఫీషియల్ వరకు, లోపల ఖైదీల దగ్గర నుండి ఆయమ్మ వరకు నాకందరూ టచ్లోనే ఉన్నారు. నువ్వేదైనా చేసావనుకో వెంటనే తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత మీ నాన్న ఇంక బ్రతకడు, అర్థమైంది కదా అని ఇంకలా అక్కడి వెళ్ళిపోతుంది రమాదేవి. ఇదంతా గమనిస్తూ ఉంటాడు ప్రేమ్. లేదు, ఏదో జరుగుతుంది. అయినా అమ్మ ఏంటి చామంతి రూమ్కి వెళ్ళడం? అసలు అమ్మకి పని వాళ్ళంటే ఇష్టం ఉండదు కదా, అలాంటప్పుడు చామంతి రూమ్కి ఎందుకు వెళ్ళింది? చామంతి ఎందుకంత బాధపడుతుంది? ఏం జరిగింది అసలు అని ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమ్. ఇంకలా చామంతి ప్రేమ్ రమాదేవి వెళ్ళిపోగానే ప్రేమ్ చామంతి దగ్గరికి వెళ్తాడు. చామంతి కన్నీళ్ళు తుడిచేసుకొని, బాబు ఇలా వచ్చారేంటి? షాప్కి వెళ్ళాలి కదా, 2 minutes బాబు, ఇప్పుడే రెడీ అయిపోతాను అని అంటుంది. ఒక్క నిమిషం, నీ కళ్ళలో కన్నీళ్ళేంటి? ఎందుకు కన్నీళ్ళని దాచిపెడుతున్నావు చామ్ అని అడుగుతారు. బాబు కన్నీళ్ళు కాదు బాబు, ఏదో కొంచెం కళ్ళు బాగాలేదంతే. సరే బాబు రండి త్వరగా వెళ్దాం, అసలే రేపే మంచి రోజు, ఇవాళే అంత డెకరేషన్ చేసుకోవాలి, పదండి బాబు అని చెప్పి చామంతి తీసుకువెళ్ళిపోతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్, చామంతి ఏదో దాస్తుంది అని ఆలోచనలో పడతాడు ప్రేమ్. పల్లవి కూడా రామచంద్రయ్య ద్వారా ఏ మ్యాటర్ బయటికి రాకపోవడంతో తను నిజం చెప్పకుండా కలిసినప్పుడు చెప్తాను అనింది అంటే ఖచ్చితంగా ఏదో జరిగింది రామచంద్రయ్య గారు, అదేంటో నేను తెలుసుకుంటాను, వాళ్ళిద్దరిని నేను ఒక్కటి చేస్తాను, మీరేమీ కంగారు పడకండి, మీరు నిశ్చింతగా ఉండండి. ప్రేమ్ లాంటి వాడు మీ అల్లుడుగా అవుతున్నారంటే అది నిజంగా మీ పూర్వజన్మ అదృష్టమే. మీ చామంతి కూడా చాలా మంచిది, వాళ్ళిద్దరూ పర్ఫెక్ట్ జంట, వాళ్ళిద్దరినీ ఒకటి నేను చేస్తాను, మీరు కంగారు పడకండి అనేసరికి, అమ్మ నీ పేరేంటో తెలీదు, ఏ తల్లి కన్న బిడ్డవో, నా కూతురి బ్రతుకుని నాశనం చేయకుండా హ్యాపీగా ఉండేలా చేస్తున్నావు. నేరస్తుడి ఇంటికి కోడలుగా వెళ్లకుండా ప్రేమ్ బాబు లాంటి మనసున్న అబ్బాయికి పెళ్లి చేస్తానంటున్నావు, నీ రుణం తీర్చుకోలేను తల్లి అని అంటారు. సార్, మనిషి కాకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు, మీరేం కంగారు పడకండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది హ్యాపీగా పల్లవి. ఇంకా అలా మార్నింగ్ అవ్వగానే షాప్కి అయితే వచ్చేస్తారు చామంతి అండ్ ప్రేమ్. ఇంక ప్రేమ్ అలా చామంతి వైపు చూస్తూ ఉంటే చామంతి వర్క్ చేస్తూ ఉంటుంది. నిన్నే కదా డిశ్చార్జ్ చేయొచ్చు, అయినా ఏంటిది అని అంటారు. బాబు బాగోలేదు అనుకుంటే అలాగే ఉంటుంది, అంతా బాగుందనుకుంటే పని ఎంతైనా చేసుకోవచ్చు,
పర్లేదులే బాబు, ఇది మన షాపే కదా అని చెప్పి పాపం అంతా డెకరేషన్ చేస్తూ ఉంటుంది, పెయింట్స్ అన్నీ వేసేసి చామంతి. అప్పుడే కరెక్ట్గా పల్లవి చామంతి దగ్గరికి వస్తుంది. ప్రేమ్, నువ్వు చామ్లో ఏదైనా తేడా గమనించావా? అసలు ఇంట్లో ఏం జరిగిందో నీకేమైనా తెలుసా అని అడుగుతుంది. "ఆ, ఏమైంది అంటే మా అమ్మ చామ్ రూమ్కి వెళ్ళింది పల్లవి. చాలాసేపు అక్కడే చామ్ కూడా ఎవరితోనో మాట్లాడింది, ఎవరితోనో తెలీదు అనేసరికి ఒక్కసారిగా ఇంకా మ్యాటర్ అంతా క్లియర్గా అర్థమవుతుంది పల్లవికి. అంటే రమాదేవి ఆంటీనే ఏదో చేశారు. రమాదేవి ఆంటీకి భయపడే చామంతి ప్రేమ్ని వదులుకోవాలి అనుకుంటుంది. ఎస్, ఇదే కరెక్ట్ అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది అనుకుంటుంది. ఏ విషయం పల్లవి అంటాడు. ఏం లేదులే, సరే రేపేగా ఇనాగ్రేషన్, నేను రేపు బ్రాండ్ అంబాసిడర్గా డీల్ కూడా సైన్ చేస్తాను, ఓకేనా అని అంటారు. థ్యాంక్ యూ పల్లవి అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ప్రేమ్ డిజైనర్ స్టూడియో అనేది ఇనాగరేషన్కి అంటే ఓపెన్ చేయడానికి వస్తుందన్నమాట. సో సెలబ్రిటీస్లో పల్లవి గౌడ అనే బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానంది కాబట్టి ఇంకా తన కోసం చాలామంది జనాలు అయితే వస్తూ ఉంటారు. ఆ జనాల్లో రమాదేవి రోజా ఇద్దరు ఇరుక్కుంటారు. ఏయ్, పక్కకు తప్పుకోండమ్మా, తప్పుకోండి అని జనాలందరూ రమాదేవి రోజాని తోసుకొని వెళ్ళిపోతుంటే చామంతి తిక్క కుదిరింది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం తెలియదు కానీ ఫంక్షన్లు అయితే మాత్రం శారీస్ కట్టుకొని వచ్చేస్తారు ఛీ అని మనసులో అనుకుంటూ, అయ్యో అమ్మగారు మీరొచ్చారా? ప్రేమ్ బాబు ఫంక్షన్కి మీరు రారేమో అనుకున్నాను అమ్మగారు, ఆ జనాల్లో కలిసిపోయారేంటి, లోపలికి రండి అమ్మగారు అని చామంతి కావాలనే వాళ్ళని అవమానిస్తూ ఉంటుంది. ఇది కావాలని చేస్తుంది, నో డౌట్ అనుకుంటుంది రమాదేవి. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా చంద్రిక అయితే ఒక మంచి పట్టు చీరని కట్టుకొని వస్తుంది. చంద్రికని అలా చూసి రమాదేవి చాలా జలస్గా ఫీల్ అవుతుంటే రోజా, హబో ప్రేమ్ ఎక్కడ ఆగట్లేదుగా, ఈ చంద్రికనే కన్న తల్లిలా ఫీల్ అవుతున్నాడు, అదే నిజమైతే బాగుండేది, అప్పుడు ఆస్తంతా అరుణ్ సార్కే వచ్చేది, వీడికి ఏమీ మిగిలేది కాదు, కొన్ని కొన్ని అనుకుంటాం అవుతాయా ఏంటి అని మనసులో అనుకుంటుంది రోజా. ఇంకలా రోజా రమాదేవి చూస్తూ ఉంటే చంద్రిక ఏమో పాపం ప్రేమ్ దగ్గరికి వచ్చి, బాబు ఈ చీర నేను కట్టుకోనన్నాను కదా బాబు అని అంటారు. చందు, ఇవాళ షాప్ ఓపెన్ చేసేది నువ్వే, నువ్వు కాకపోతే ఎవరు కట్టుకుంటారు, రా 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 అని చెప్పి ఇంకలా చామంతి ప్రేమ్ ఇద్దరూ తీసుకువెళ్ళి చంద్రికతో షాప్ ఓపెనింగ్ చేపిస్తుంటే, ఒక్క నిమిషం చందు, చామ్ నువ్వు కూడా అని అంటారు. బాబు ఏంటి బాబు, నేనెందుకు అని అంటుంది చామంతి. చంద్రిక చందు నాకెంత హెల్ప్ చేసిందో నువ్వు కూడా నాకు అంతే హెల్ప్ చేసావు. అసలు స్పాన్సర్స్ నన్ను నమ్మారంటే దానికి కారణం నీ ప్రజెంటేషనే కదా. నేను చెప్పిన రెండే రెండు మాటల్ని గుర్తుపెట్టుకొని నువ్వు 5 minutes ప్రజెంటేషన్ ఇచ్చావు. అలాంటిది నువ్వు నువ్వు నా లక్కీ చామ్, నువ్వు కూడా ఓపెన్ చేయాలి రా అని అంటారు. ఇంక వెంటనే బాబు నేను ఒక్కదాన్నే కాదు మీరు కూడా రావాలి అనేసరికి ముగ్గురు ప్రేమ్, చామంతి, చంద్రిక ముగ్గురు కలిసి అలా రిబ్బన్ కట్ చేసి డిజైనర్ స్టూడియోని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి హ్యాపీగా లోపలికి వెళ్తారు. సో అలా రమాదేవి మాత్రం జెలస్గా ఫీల్ అవుతుంది. ఛా, వీడికన్నీ అనుకూలంగా ఫీల్ అవుతున్నాయి, ఇదంతా వీడి అదృష్టం అని అనుకుంటుంది. ఇది అదృష్టం కాదత్తయ్య, ఎంతైనా కష్టపడ్డాడు కదా అని అంటుంది రోజా. ఈసారి కరెక్ట్గా మాట్లాడావమ్మా రోజా. ఏంటి రమా, ఏంటి అలా చూస్తున్నావు? చూడు, ఎప్పుడైనా కష్టాల్లో తోడుగా లేకుండా సుఖాల్లో తోడు ఉండే వాళ్ళని బంధువులు బంధుత్వాలు అనరు. నువ్వు పేరుకే వాడి కన్న తల్లివి కానీ నువ్వు వాడి కష్టాల్లో తోడుగా లేవు, వాడి మంచిలో కూడా తోడుగా లేవు. నువ్వేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నువ్వు ఇక్కడికి రావడం కూడా నాకు ఇష్టం లేదనుకో, కానీ చెప్పకపోతే ఏడుస్తావని నేనే తీసుకొచ్చాను. ఇప్పుడు మళ్ళీ ప్రేమ్ని చూసి ఏడవద్దు, అర్థమైందా అని హర్షవర్ధన్ చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా చంద్రికని ఫస్ట్ చైర్లో కూర్చోబెడతాడనమాట ప్రేమ్. బాబు ఏం చేస్తున్నారు అని అంటుంది. చందు కూర్చో చందు అని చెప్పి ఇంక చక్కగా ఫొటోస్ అయితే తీస్తారు. సో అందరూ హ్యాపీగా ఇంక ఇనాగరేషన్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ప్రేమ్ పాపం ఒక్క కస్టమర్ కూడా ఏంటి రావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పల్లవి కూడా, నేనున్నాను కదా ప్రేమ్, నేను నీకు ఫస్ట్ కస్టమర్ అవుతాను, నాకు ట్రెండీ ప్లస్ స్టైలిష్గా రెండు కలిపి ట్రెడిషనల్గా కలిపి ఒక మంచి లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేయించు, ఒక మంచి లాంగ్ ఫ్రాక్ని డిజైన్ చేయని అంటారు. తప్పకుండా అని చెప్పి ఇంకా అలా ఫస్ట్ బోని చేస్తుంది పల్లవి గౌడ. తర్వాత చామంతికి కూడా ఒక మంచి శారీని అయితే డిజైన్ చేస్తాడు ప్రేమ్.
వీళ్ళిద్దరికీ త్వరలో నేను పెళ్లి చేస్తా కదా, ఆ రమాదేవి ఆంటీ ఎలా ఆపుతుందో నేను చూస్తాను అని ప్రేమగా ఉంటున్న వాళ్ళిద్దరి వైపు ఒకరి వాల్యూస్ని ఒకరిస్తూ, ఒకరి మాటలను ఒకరు రెస్పెక్ట్ చేస్తూ అండ్ ఒకరి కోసం ఒకరుగా ఉంటూ వాళ్ళ వాల్యూస్లో వాళ్ళ లిమిట్స్లో ఉన్న చామంతి పవిత్రమైన పెయిర్ని అలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది పల్లవి గౌడ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.